ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆఫర్స్ ఏమో ఒక రూ. 10 ఉంది. అండ్ వీళ్ళైతే పబ్లిసిటీ అయితే ఒక రూ. 1000 పబ్లిసిటీ ఉంది. ఓకే. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. దిస్ ఇస్ నవదీప్ అండ్ మీరు చూస్తున్నారు నవదీప్ టెక్ ఇన్ తెలుగు. రీసెంట్ గా అయితే అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ లో అయితే ప్రైమ్ సేల్స్ అండ్ గోల్డ్ సేల్స్ అయితే రెండు అయితే నడుస్తున్నాయి. ఆల్రెడీ అయితే మనం అయితే అమెజాన్ సేల్స్ గురించి అయితే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. మొబైల్స్ గురించి అండ్ ఆఫర్స్ ఏ విధంగా ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్ ఏమున్నాయి అండ్ కూపన్ ఆఫర్స్ ఏమున్నాయి అండ్ ప్రతి ఒక్కటి అయితే ఒక మొబైల్స్ గురించి అయితే డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే అయితే ఒకసారి ఐ కార్డ్స్ లో ఎండ్ స్క్రీన్ లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి మేజర్ ఏంటంటే ఫ్లిప్‌కార్ట్ లో నడుస్తున్న గోల్డ్ సేల్స్ గురించి. గోల్డ్ సేల్స్ లో మనకైతే ఏ మొబైల్స్ మీద ఏ ఆఫర్స్ ఉన్నాయి అయితే ప్రతి ఒక్కటి అయితే డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడైతే మనం అయితే బడ్జెట్ మొబైల్ నుంచి ఒక ఐ రేంజ్ మొబైల్ వరకు అయితే మనం అయితే డిస్కషన్ అయితే చేద్దాం. అండ్ ఎవరైనా ఐఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని అయితే స్కిప్ అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే ఐఫోన్ మీద అయితే ఎలాంటి ఆఫర్స్ అయితే లేవు. ఎవరైనా ఐఫోన్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంకో 2 months అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ సేల్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఐఫోన్స్ మీద అయితే ఇందులో అయితే కిల్లర్ డీల్స్ అయితే ఉంటాయి తప్ప ఇందులో అయితే ఐఫోన్స్ గురించి అంతగా మాట్లాడుకోవడానికి అయితే ఏమైతే లేవు గైస్. ఇంకా ఈ వీడియోకి అయితే ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై అయితే చేయండి గైస్. ఓకే, మేజర్ అయితే 10,000 నుంచి 30,000 రేంజ్ వరకు అయితే కొన్ని మొబైల్స్ అయితే పిక్ చేసుకున్నాను. ఎవరైనా 10,000 రూపీస్ లో ఒక మొబైల్ తీసుకోవాలని చూస్తున్నట్టయితే ఐక్యూ నుంచి అయితే ఒక మొబైల్ ఉంది గైస్. ఐక్యూ Z9 లైట్ 5G మొబైల్ గైస్. ఇదైతే 10,000 రూపీస్ లో అయితే మనకైతే ఈ మొబైల్ ఉంది. ఒకసారి దీని స్పెట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 6.5 inches హెచ్డి డిస్ప్లే అయితే మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ 90 GHz రిఫ్రెష్ తో అయితే ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసి 2 కెమెరాస్ అయితే ఉన్నాయి గైస్. అండ్ 50 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి డైమెన్సిటీ 6300 డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే ఉంది. 3000 mAh గల బ్యాటరీ బ్యాకప్ ఉంది. అండ్ 15 watts ఛార్జింగ్ అయితే ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుంది గైస్. ఇది వచ్చేసి ఆఫర్స్ అయితే మనకైతే 9,999 రూపాయలకైతే మనకైతే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇదే ప్రైస్ కి అయితే ఇంకొక మొబైల్ కూడా ఉంది మోటో నుంచి, మోటో G34 మొబైల్ గైస్. మొబైల్ కూడా కొంచెం సూపర్ అనిపించింది. ఒకసారి ఈ మొబైల్ స్పెట్స్ చూసుకున్నట్టయితే 6.5 inches హెచ్డి ప్లస్ డిస్ప్లే అండ్ 120 GHz రిఫ్రెష్ తో అయితే ఉంది. బ్యాక్ వచ్చేసి 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, ఇంకో కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ గురించి మాట్లాడుకుంటే 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే మనకైతే ఇందులో అయితే ఉంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5000 బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. అండ్ 18 watts చార్జర్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఎవరైనా 10,000 రూపీస్ లో చూస్తున్నట్టయితే ఈ రెండు మొబైల్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటి అయితే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం గైస్. అక్కడ నుంచి అయితే మీరైతే ఒకసారి అయితే వెళ్ళైతే చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 11,000 నుంచి 15,000 మధ్యలో ఎవరైనా మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక మొబైల్ అయితే నాకు మంచిగా అనిపించింది. అది వచ్చేసి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M34 గైస్. మొబైల్ వచ్చేసి ఇప్పుడైతే 12,499 రూపాయలకి అయితే మనకైతే ఈ మొబైల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ మొబైల్ అయితే లాంచింగ్ చేసినప్పుడు అయితే మనకైతే 16,000 తోటి అయితే ఈ మొబైల్ అయితే మార్కెట్ లోకి అయితే రిలీజ్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రైస్ అనేది డ్రాప్ అయింది. అండ్ ఒకసారి ఈ మొబైల్ యొక్క స్పెట్స్ చూసుకున్నట్టయితే 6.5 inches ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే మనకైతే ఉంది. అండ్ 128 GHz రిఫ్రెష్ తో అయితే మనకైతే ఈ ఫోన్ రావడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాక్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్స్ అయితే ఉంది గైస్. అండ్ 50 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ 10 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. అండ్ Exynos 1280 ప్రాసెసర్ అయితే మనకైతే ఇందులో అయితే అవైలబుల్ ఉంది గైస్. అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 6000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే చార్జర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇదైతే మీరైతే గుర్తుంచుకోండి. అండ్ ఒక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి 15,000 నుంచి 20,000 ఆ రౌండ్ లో ఎవరైనా మొబైల్ చూసుకున్నట్టయితే కొన్ని మొబైల్స్ ఉన్నాయి. వాటి గురించి అయితే కూడా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మొబైల్ వచ్చేసి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 70 Pro గైస్. మొబైల్ వచ్చేసి లాంచింగ్ టైం అప్పుడైతే 22,000 కి అయితే మనకైతే మార్కెట్ లో అయితే లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే 15,249 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి ఈ మొబైల్ స్పెట్స్ చూసుకున్నట్టయితే 6.67 inches ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ 128 GHz రిఫ్రెష్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాక్ వచ్చేసి ట్రిపుల్ స్లాట్ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి డైమెన్సిటీ 750 ప్రాసెసర్ అయితే మనకైతే ఇందులో అయితే అవైలబుల్ ఉంది. అండ్ 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. 67 watts చార్జర్ అయితే ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఓకే గైస్, నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో నుంచి మోటో G85 మొబైల్. ఎవరైనా కరోడ్ డిస్ప్లే అండ్ ప్రీమియం మొబైల్స్ గురించి చూస్తున్నట్టయితే ఈ మొబైల్ అయితే మంచిగా ఉంటుంది. అండ్ ఆ రేంజ్ లో. అండ్ ఒకసారి అయితే ఈ మొబైల్ యొక్క స్పెట్స్ చూసుకున్నట్టయితే గైస్ 6.6 నుంచి ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ 128 GHz రిఫ్రెష్ తో అయితే మనకైతే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ 32 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6th generation 3 ప్రాసెసర్ మీద అయితే ఇదైతే రన్ అవుతుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5000 మెగాపిక్సెల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అయితే మనకైతే ఉంది గైస్. అండ్ ఈ మొబైల్ వచ్చేసి ఓవరాల్ గా 16,999 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చి డిసప్పాయింట్ ఏంటంటే 4K అయితే ఏ వీడియోని అయితే ఇదైతే వాచ్ అయితే చేయడు. అండ్ యూట్యూబ్ లో అయినా 4K వీడియో చూడాలనుకుంటే కూడా చూడలేము. అండ్ 4K రికార్డింగ్ కూడా అయితే లేదు గైస్. ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఒక కిల్లింగ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. నథింగ్ నుంచి నథింగ్
ఫోన్ 2A గైస్. ఈ మొబైల్ వచ్చేసి ఓవరాల్ గా అన్నిటి పరంగా అయితే సూపర్ ఉంటుంది ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. సరే ఈ మొబైల్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 6.7 ఇంచెస్ గల ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ 128 GB రిఫ్రెష్ రేట్ తో మనకైతే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాస్ అయితే మనకైతే ఉంటాయి. 50 కెమెరాస్ అయితే ఉంటాయి. 33 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి డైమెన్సిటీ 7200 డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది గైస్. ఇదైతే ఓవరాల్ గా మంచిగా ఉంటుంది ఈ మొబైల్ ప్రతి ఒక్క విషయంలో కూడా. అండ్ ఎవరన్నా 20,000 రూపీస్ లో అరౌండ్ చూస్తున్నట్టయితే ఈ మొబైల్ పరంగా కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 20 నుంచి 25 అరౌండ్ రేంజ్ లో అయితే ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇందులో కూడా ఒక 2-3 మొబైల్స్ అయితే ఉన్నాయి. దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఒక ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఎడ్జ్ 50 ఫ్యాసినో గైస్. అండ్ ఈ మొబైల్ వచ్చేసి కూడా మంచి మొబైల్ అండ్ కలర్ డిస్ప్లే ఉంటుంది అండ్ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఇది కూడా. అండ్ ఒకసారి ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్టయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ 144 GB రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్, 32 మెగాపిక్సెల్ ఒక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 2 ప్రాసెసర్ తో అయితే మనకైతే ఇది అయితే ఉంది. అండ్ 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. అండ్ 68 వాట్స్ పవర్ ఛార్జింగ్ అయితే ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి గైస్ 20,999 రూపాయలకి అయితే మనకైతే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మోటో నుంచి ఈ మొబైల్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నార్డ్ CE4 అండ్ ఇది కూడా రీసెంట్ గా వచ్చింది. రీసెంట్ గా వచ్చినా సరే మస్తు క్లిక్ అయిపోయింది ఈ మొబైల్ కూడా. ఒకసారి ఈ మొబైల్ యొక్క స్పెడ్ చూసుకున్నట్టయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ 120 GB రిఫ్రెష్ తో అయితే మనకైతే ఇది మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ యొక్క బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే మనకైతే ఇందులో ఉంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5000 mAh అండ్ 100 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 21,999 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే ఉంది గైస్. ఈ మొబైల్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి మెయిన్ కెమెరా మంచిగా ఉంటుంది. అండ్ దీని ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ గైస్. అండ్ ఎలాంటి ల్యాగ్ ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. ఎవరైనా ఈ మొబైల్ తీసుకోవాలంటే కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో నుంచి పోకో X6 Pro గైస్. ఈ మొబైల్ వచ్చేసి రిలీజింగ్ టైమ్ లో వచ్చేసి 27,000 రూపాయలకైతే మనకైతే మార్కెట్ లో అయితే లాంచ్ చేశారు. అండ్ ప్రజెంట్ అయితే ఇది ఆఫర్ తోటి అయితే 22,999 రూపాయలకైతే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే ఈ మొబైల్ యొక్క స్పెడ్స్ మాట్లాడుకున్నట్టయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ 120 GB రిఫ్రెష్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 64 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ గురించి వచ్చేసి 16 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అవుతుంది. అండ్ డైమెన్సిటీ 8300 డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. పోకో నుంచి ఇది వచ్చి కిల్లింగ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పోకో బ్రాండ్ లో తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి గైస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 25,000 నుంచి 30,000 మధ్యలో ఎవరైనా మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇందులో కూడా ఒక 3 మొబైల్స్ అయితే పిక్ చేసుకున్నాను. ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో నుంచి పోకో F6 గైస్. ఇది వచ్చేసి ఏంటంటే 26,999 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మేజర్ గా ఏంటంటే డీసెంట్ పిక్చర్స్ అయితే వస్తాయి. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ ప్రాసెసర్ రావడం వల్ల దీని పర్ఫార్మెన్స్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి అయితే దీని స్పెక్స్ చూసుకున్నట్టయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ 120 GB రిఫ్రెష్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అండ్ స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 3 ప్రాసెసర్ తోటి అయితే మనకైతే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. అండ్ 19 వాట్స్ పవర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది గైస్. ఇది వచ్చేసి ఆఫర్స్ ప్రైస్ అయితే 26,999 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి కావాలంటే ఈ మొబైల్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నుంచి రియల్మీ 12 Pro Plus గైస్. ఈ మొబైల్ ఏంటంటే ఎవరన్నా కంప్లీట్లీ ఫొటోస్ మాకు మేజర్ వచ్చేసి ఫొటోస్ ప్రియారిటీ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఈ మొబైల్ వచ్చేసి ఏంటంటే టెలిఫోటో లెన్స్ యూజ్ చేయడం వల్ల అయితే పోర్ట్రేట్ షాట్స్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తాయి. ఎవరైనా కెమెరాస్ పరంగా చూసుకోవాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే ఒకసారి అయితే లుక్ వేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకసారి అయితే దీని స్పెక్స్ చూసుకున్నట్టయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ 128 GB రిఫ్రెష్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 3 కెమెరాస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. 50 మెగాపిక్సెల్ అండ్ 64 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ యొక్క బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. 32 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 2 ప్రాసెసర్ తో అయితే మనకైతే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. అండ్ 67 వాట్స్ అయితే ఇదైతే ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి 26,999 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 9 Pro గైస్. ఈ మొబైల్ ఏంటంటే బేసిక్ గా ఏంటంటే ఎవరైనా మేజర్ గా గేమ్స్ ప్రిఫరెన్స్ గేమ్స్ ఎవరైనా ఆడదాం అనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే మస్తు సూటబుల్ అంటుంది. మొబైల్ యొక్క స్పెడ్ చూసుకున్నట్టయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ 144 GB రిఫ్రెష్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ గురించి మాట్లాడుకుంటే
16 మెగా పిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ ట్రూ ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5160 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. 28 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ప్రెసెంట్ దీని ప్రైస్ వచ్చేసి 29,999 రూపాయలు అయితే మనకైతే ఈ మొబైల్ అయితే రావడం చేస్తుంది. ముందుకైతే ఈ మొబైల్ వచ్చేసి 31,000 చిల్లర అయితే ఉండే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 29,999 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక 2000 అరౌండ్ అయితే డిస్కౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైనా గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే బెస్ట్ మొబైల్. ఓకే గైస్, ఓవరాల్ గా అయితే అండర్ 10,000 నుంచి 30,000 రేంజ్ లో అయితే ఈ మొబైల్స్ అయితే మంచిగా అనిపించినాయి. అండ్ ఒకసారి అయితే నేను చెప్పానని కాదు, పర్సనల్ గా ఒకసారి మీరు కూడా అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్క మొబైల్ ఏ విధంగా ఉందనేది. ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై అయితే చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.